నా పేరు చందు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు. కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు దేశంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో ఎస్ఎఫ్ఐ నిరాహార దీక్ష కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఎందుకు అంటే ఈరోజు దేశంలో 89 సార్లు పేపర్ లీకేజ్ జరుగుతూ ఉంది. అందులో 49 సార్లు రీ ఎగ్జామ్ అనేది జరుగుతూ ఉంది. కేవలం ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నప్పుడే 50కి పైగా పేపర్ లీకేజ్ జరుగుతూ ఉన్నాయి. కింద ఎస్ఎస్సి ఎగ్జామ్ నుంచి పైన నీట్ ఎగ్జామ్ వరకు పిల్లల భవిష్యత్తు ధర్మేంద్ర ప్రధాన్ ఆడుకున్నారనేది నగ్న సత్యం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వాలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా ప్రజలు, విద్యార్థులు, ప్రజా సంఘాలు ఈరోజు ఆందోళన చేస్తా ఉంటే, ధర్నాలు చేస్తా ఉంటే, ర్యాలీలు చేస్తా ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు కేంద్ర ప్రభుత్వం వహిస్తా ఉంది. కనీసం సిబిఐ ఎంక్వైరీ చేసినా సరే దానిపైన పూర్తి విచారణ జరపలేదు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వాలు దేనిపైన సిబిఐలు, ఈడీలు జరుపుతున్నారంటే ప్రతిపక్షం పైన లేదా ఇంకో పొలిటికల్ పార్టీల పైన వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన ఎవరైతే ప్రశ్నిస్తా ఉన్నారో, అన్యాయాన్ని అడుగుతా ఉన్నారో వాళ్ళపైన ఈ రోజు జైల్లో పెట్టడం లేదా వాళ్ళపైన కేసులు బనాయించడం, గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉంది. ఈ రోజు లక్షలాది మంది విద్యార్థులు భవిష్యత్తు ప్రాణాలు తీస్తున్న ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు మీరు శిక్షించట్లేదు, ఎందుకు వారిపైన చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు ఆయన రాజీనామా చేయలేదని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము అడుగుతా ఉన్నాం. ఇదే గాని ఇట్లానే గాని కేంద్ర ప్రభుత్వం వైఖరి నడుస్తా ఉంటే ఎస్ఎఫ్ఐగా పెద్దపేట వేయాల్సి వస్తా ఉంటది. ఇప్పటికే ఢిల్లీలో జంతర్ మంతర్ లో ఎస్ఎఫ్ఐ, కాక్రోచ్ జనతా పార్టీ, ప్రజా సంఘాల విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు ధర్నా చేస్తా ఉన్నారు. 19 రోజులు కావస్తా ఉంది ఆందోళనలో. నిరాహార దీక్ష 11 రోజులు కావస్తా ఉంది. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ సమస్యలు, వాళ్ళ డిమాండ్ని పూర్తి చేస్తారని చెప్పి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము భావిస్తున్నాం. లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం, విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు పార్లమెంట్ ముట్టడికైనా సరే వెనకాడ పోమని చెప్పి ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తాం. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఎగ్జామ్ కూడా టెట్ నుంచి నీట్ వరకు ప్రతి ఎగ్జామ్ కూడా లీక్ అవుతా ఉంది. కానీ మన కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ పై ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. పదుల సంఖ్యలో విద్యార్థులు చనిపోతున్నా సరే కనీసం రెస్పాండ్ కూడా అవ్వడం లేదు. అంటే విద్యార్థుల ప్రాణాలంటే అంత చులకన అని మేము ఎస్ఎఫ్ఐగా ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు ఇప్పటికైనా సరే ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. ఒకవేళ చెయ్యకపోతే ఎస్ఎఫ్ఐగా దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తున్నాం. నా పేరు ఉర్జాన్ దుర్గా ప్రసాద్, శ్రీకాకుళం జిల్లా ఎస్ఎఫ్ఐ సహాయ కార్యదర్శిని. ఈ రోజు దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమం ఎందుకు ఏంటంటే ఎన్ఈపి 2020 తో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇచ్చినటువంటి బీజేపీ విధానాలే భారతదేశంలో విద్యా వ్యవస్థని నాశనం చేసుకోవడానికి కంకణం కట్టుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీసుకొచ్చింది. ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఎగ్జామ్ లో కూడా ఫ్రాడే ఉన్నది. గత కొన్ని సంవత్సరాలుగా 2014 నుంచి చూస్తే అటు ఎస్ఎస్సి, ఎస్సిఎల్ అలాగే మనకి నీట్ ఎగ్జామ్ ప్రతిసారి కూడా స్కామే జరుగుతుంది. ఏంటా స్కామ్ అంటే పేపర్ లీకేజ్. విద్యార్థుల భవిష్యత్తు ఎంతో కష్టపడి చదువుతున్నటువంటి వాళ్ళని నీరు గార్చే దిశగా విద్యా వ్యవస్థలో పాఠ్య పుస్తకాలు మార్పు చేస్తూ దేశాన్ని నాశనం చేస్తుంది. ఇదంతా దేనికంటే ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ కార్పొరేట్ శక్తులకి లోబడి విద్యని కార్పొరేటీకరణ చేస్తూ విద్యార్థుల్ని నిర్వీర్యం చేసే దిశగా ఉంది. ఈ బీజేపీ ప్రభుత్వం ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని దేశ ద్రోహులు అంటున్నారు, నక్సలైట్లు అంటున్నారు, పరాయి దేశం వచ్చినటువంటి ముస్లింస్, క్రిస్టియన్స్ అంటున్నారు. భారతదేశంలో భిన్నత్వం, ఏకత్వాన్ని నాశనం చేస్తూ విద్యార్థుల్లో కూడా స్విచ్ పెడుతున్నటువంటి దిశగా వెళ్తుంది. ఇదే కొనసాగితే ఈ రకమైనటువంటి నీట్ క్యాంప్ మాదిరిగా ఎన్టీఏ రద్దు చేయని ఎడల దేశం మొత్తం మీద ఎస్ఎఫ్ఐగా తీవ్ర ఆందోళన దిగుతాము. ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కగేష్, నేను ఎస్ఎఫ్ఐ జిల్లా సెక్రటరీని. ఈ రోజు కేంద్ర కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఏదైతే కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో ఆయన వెంటనే సస్పెండ్ చేయాలి, రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నీట్ ఎగ్జామ్ కానీ, టెట్ ఎగ్జామ్ కానీ, ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ కానీ ఇవన్నీ కూడా లీకేజ్ జరుగుతున్నాయి. అలానే ఏదైతే ఎన్టీఏ ఆధ్వర్యంలో సుమారు 10 సంవత్సరాల నుంచి 89 సార్లు లీకేజ్ జరిగాయి, 48 సార్లు రీకండక్షన్ ఎగ్జామ్ జరిగింది. కానీ ఏ అధికారులు కూడా పట్టించుకోలేని పరిస్థితి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే వెంటనే దేశ వ్యాప్తంగా విద్యార్థి లోకం అందరూ కూడా ఏకమై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని హెచ్చరిస్తున్నాం. నా పేరు పి దివ్య, జిల్లా గర్ల్స్ కన్వీనర్ ను. ఈ రోజు ఎస్ఎఫ్ఐగా ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం. దీనికి కారణంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ 24 తర్వాత ఆయన ఉద్యోగంలోకి వచ్చిన తర్వాతనే 89
వివిధ రకాలైన నీట్ పేపర్ లీకేజీలు జరుగుతూ ఉన్నాయి. రీసెంట్ గా జరిగిన పేపర్ లీకేజ్ కి యువత చాలా ఆగ్రహం చెంది కాక్రోచ్ పార్టీ గాను ఇంకో కొన్ని విద్యార్థి సంఘాలు గాను ప్రశ్నిస్తున్న కొద్దీ మరో పక్క రాజస్థాన్ లో టెట్ పేపర్ లీకేజ్ జరుగుతా ఉంది. ఈ విధంగా యువత ప్రశ్నిస్తున్నా వారు ఆందోళన చేస్తున్నా సరే దేశం పట్టించుకోని పరిస్థితి. ఈ విధంగానే దేశంలో ప్రభుత్వం కొనసాగుతూ ఉంటే ఎస్ఎఫ్ఐ నుంచి విద్యార్థులందరూ ఏకమయ్యి మూకుమ్మడిగా దేశాన్ని చుట్టుముట్టామని ఈ విధంగానే ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.